ఐదు 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 7 అని 5 5 80 శాస్త్ర నీతి అంటేను పంచన నీతి అంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. మనతో చదవండి, వినండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. శాస్త్ర నీతి అంటేను మనుషుల నీతి అంటేను మన నీతి అధికము కావాలి. ఏం కావాలట? అధికమైనప్పుడు పరలోక రాజ్యము చేర్చబడతాము. నీతి అధికము లేనప్పుడు అయిపోతాం. ఎవరి నీతి అంటే ఎక్కువ కావాలి? మన నీతి వాళ్ళకంటే ఎక్కువ బట్టి మనము చేయాలి. వాళ్ళకంటే ఎక్కువ మనం దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. వాళ్ళు దేవుని ప్రేమిస్తారు, దేవుని వాళ్ళు హత్తుకుంటే వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి నిజమైన రక్షణ వాళ్ళు నమ్మరు. ఏర్పడుతున్న వాళ్ళు నమ్మరు. మనం నమ్ముతాం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మన నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. అవునా? మన నీతి ఏమిగా ఉన్నట? అధికము కావాలి. అయితేనా? తక్కువైనా ఎక్కువైనా? నీతి తక్కువైనా ఎక్కువైనా? ఈ రోజుల్లో నీతి మంత్రుడు ఎవడు లేడు, ఒక్కడు కూడా. అందరూ స్వార్థపరులే. అందరూ ఎలాంటి వాళ్ళు? వాళ్ళ స్వార్థవాన్ని తప్ప పక్కవాన్ని పట్టించుకోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని వెంబడించడం చాలా కష్టం. బాప్తిసం తీసుకోవడం ఒక వ్యక్తి అయితే వెంబడించడం ఒక వ్యక్తి. అందరూ దేవుని వెంబడించలేరు. అందరూ పరలోకము పోలేరు. ఇక్కడ ఉందో నోట మాత్రం పోరా. మీ తీవ్ర ఎందుకు పోలేకపోయారు? ఎందుకు కావాలి? అది పోవాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మనం అందరము దేవుని రాజ్యంలో ఉందము గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మన నీతి అధికమమును గాక. మన నీతి అవునట అధికం ఎక్కువ కావాలి. అన్ని విషయాలలో కూడా, అన్ని విషయాలు మన నీతి అధికము కావాలి. ఈ రోజుల్లో నీతి మాటల్లో ఉన్న భక్తి శాతంలో లేదు. మాటలో ఉన్న ప్రేమ హృదయంలో లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని విన్నారు కదా. ఆమెతో ఇలాంటి అన్వేషణకి మన పరలోకం పోతావా? పోతారా? పోవాలి. పోవాలా వస్తా? మన నీతి అధికమైనప్పుడు మనం ఖచ్చితంగా పరలోకం. అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు
చూస్తే అమ్మగారు నన్ను అమ్మగారు వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు చూస్తే తప్పేముంది అంటుంది చూస్తే తప్పేం లేదు వారి గురించి చక్కగా మాట్లాడుకుంటే ఏమని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా సోరస్సు అని చక్కగా ఆలోచించండి అప్పు ఈరోజు నలభై వాళ్ళు లేరా ఉన్నదా లేరా ఏడున్నారు లోకంలో పాపం ఎక్కడ ఉంది లోకంలో పాపం లేదు మన మైండ్లోనే ఉంది ఏడుంది మన మైండ్లోనే పాపం ఉంది లోకంలో పాపము లేదు హల్లెలూయా ఆయన అంటూ ఉండు పాపం చేసుకోవడం సరిపోదు అని వాళ్ళ నీతి అంటే మీ నీతి అది చేసి చూపించాలి ఎలా చేయాలి అధికంగా దేవుని ప్రేమించాలి అధికంగా దేవుని ఆరాధించాలి అధికంగా అన్ని విషయాలలో భక్తిని కనపరుస్తాలి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా భక్తురాలు రెండవ రాజును 4వ అధ్యాయము 13వ వచనం అతడు నీవు ఇంత శ్రద్ధభక్తులు మా యందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతులతోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను హల్లెలూయా హల్లెలూయా ఎలాంటి మంచి శ్రద్ధలట నీవు ఎంత మంచి శ్రద్ధలు ఏం చేస్తున్నావా సునేమినా ఏం చేస్తుంది భక్తితో శ్రద్ధతో రాసి పరిచర్య చేస్తూ ఉంది దేవుని స్తోత్రం హల్లెలూయా అలాంటి మంచి మనకుందా ఇప్పుడు అలాంటి మంచి మనకుందా ఈరోజు సేవకుడు ఇలా చేయలేదు వాళ్ళ వృత్తులు అక్కడే ఉన్నాయి మన దేశం కూడా అక్కడే ఉంది దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మనము దేవుని ఎడల మంచి శ్రద్ధలు కనపరచాలి నువ్వు దేవుని ఎడల భయము బట్టి కనపరిచినప్పుడు నీకు ఏమి కావాలో దేవునికి తప్పకుండా ఆయన దేవుని స్తోత్రం నాకెంత సంతోషం ఉందో మీకుందా సంతోషం ఉన్న సప్పడి పట్టండి ఎందుకు చెప్పండి ఎందుకని ఎన్ని సంవత్సరాలతో ప్రార్థన ఎన్ని సంవత్సరాలతో ప్రార్థన చేస్తుంది అయితే లాకని చూస్తుంది నన్నిటి వెళ్తుంది వదిలాన్ని పెట్టింది దేవుడు ప్రతిఫలము ఇచ్చింది దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను అవునా కదా సేవకులందు భక్తి శ్రద్ధను చూపించి ఉంది అలా హృదయవాల్సిన దేవుడు తీర్చాడు మహానందవది అవునా కదా ఇక్కడ మీకు ఏమి అనిపించవు ఆయన ఉంటారా అని మీరు అనుకుంటారు కానీ పరలోకంలో గొప్ప ఆనందం
పరలోకముల గొప్ప సంతోషము దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు చేసిన వాగ్దానం అదే. నీ ఎదుట నేను నిలిచి ఉంటాను. మీతో కూడా మాట్లాడాను. మీలో ఉండి నువ్వే చోటు పోయి నేను ఆ చోటికి వస్తా అన్నాడు. నువ్వు ఎక్కడ పాదం వేసేస్తా నేను ఉంటాను. నాకు వాగ్దానం చేస్తున్నా ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పంచశతం సోపటి ఏ విధంగా జరిగింది? గొప్ప అద్భుతం. అవునా కాదా? అద్భుతం ఈ అద్భుతం అందరూ అనుకుంటారా? అందరికీ శౌర్యన పడితే అద్భుతం అనుకుంటారు. నా దృష్టిలో అవి కాదు. ఒక పాపి మానసపడటం గొప్ప అద్భుతం అది. అంత తేలిక ఎవరు దేవుని దగ్గరికి రాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసిపోయాయి. పైకి చేస్తాయి. పైకి చేసుకుంటే మనసులో చేస్తాయి. మనం చెప్పకపోయాయి. ఆయన ఎప్పుడు మాత్రం అనేది అలా ప్రార్థన చేసి ఆశీర్వదించిపోయిన దేవుడి ఆశీర్వాదము ఈ కుటుంబం మీద నిలిచి ఉంది. ఈ కుటుంబం యోగ్యమైన, ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా యోగ్యమైన వాళ్ళు. దేవుని సమాధానం ఖచ్చితంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రవక్త. ఎలిషా ఎవరు? ప్రవక్త. ప్రవక్తను తెలుసుకున్న ప్రవక్త ఫలము పొందు. ఇప్పుడైతే నిన్ను తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకున్నాడు. ప్రవక్త ఫలాలు పోయినాయి. ఇప్పుడు స్వయంగా దేవుడే వస్తాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? స్వయంగా దేవుడే వస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుడిని చేసే యారికి దేవుడు మన అన్యాయం చేసేవాడు అదే కాదు. అయితే మన నీతి అంటే మన నీతి అధికం కావాలి. ఏం కావాలి? అధికమైనప్పుడు ఖచ్చితమైన పర్లోకము శ్రమించబడతాం. అధికము కాని ఎడల పర్లోకము మనము పోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు సంతోషం ఉందో అనుకున్నా. ఈయన మాట అనుకున్నా. ఈయన మాట ఇంకా అవుతుంది. అయితే ఏమన్నా చెప్పిండు. ఆ యొక్క రోజు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శివుని మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. దాన్ని అనుగుణ వారు కొందరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్షేమమునకు పోవు దారి ఇరుకుగా ఉన్నది, అది సంకోచమై ఉన్నది. దాన్ని అనుకుని వారు కొద్దిమందే. ఎవరట? కొందరే. తెలుసా దాని తెలుసా మీకు? అనుకున్నారా? ఆ దారి అనుకున్నారా? ఎక్కడుంది? చెప్పండి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆ ద్వారము ఆయనే. అది వెంబడిస్తే ఆ ఎక్కడికి పోతే మనం కూడా అంటే అది వెంబడించిన వాళ్ళు అది ఆడిపోతే మనం కూడా అరిగిపోతాము. అది వెంబడించుకుంటే మనము లోకంలో ఉన్న వాటి వైపు తీసేవనుకో ఆగిపోతాం. చెప్పండి. ఆగిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. 10:27. నా గొర్రెలు నా పొలము వినును, నేను
వాటి జరుగును అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడించును. ఏం చేస్తాను పోలేదు. మనం అందరం ఎవరము ఎవరు పోయినాము. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం. నిజమే అంటారా? నిజమేనా? అవునా? నేను ఏమని వెంబడిస్తున్నాను చెప్పండి. నిజమేనా? ఎంతమంది ఉందా? అదేమే మంచిది. ఏమి అవసరం అయితే నా గురించి నా పొలము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం ఆయన పొలం వినాలి. ఏం చేయాలట? వింటున్నారా? వింటున్నారా? పొలము ఏది? నాకు వినపడదు ఎప్పుడు. నాకు ఎప్పుడు పొలం వినపడలే. వినపడుతుందా? ఎప్పుడు వినపడుతుంది చెప్పండి. పొలము అనగా వాక్యము. పొలము అనగా వాక్యమే. ఆ వాక్యము నీ యొక్కకు వచ్చినప్పుడు, నీ చెవులకు వచ్చినప్పుడు అవి నీ హృదయంలోనికి రావాలి. ఆయన పొలము విని ఆయన్ని మనము వెంబడించినప్పుడు నిత్య జీవం ఖచ్చితంగా మనకి అది జీవన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొలము వినాలి, ఆయన్ని వెంబడించినట్లుగా నటించకూడదు. వేస్తున్న పరలోకం పోతాయి. వేస్తున్నారను పరలోకం వాడుతున్నపోడు. నటించమని పరలోకం వస్తూనే పోదు. నేను చెప్తున్నాను, అది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా నటించమని పరలోకము కొంతకాలం వేయగలుగుతాం. కొంతకాలను రాయగలుగుతాం. సంవత్సరం పొడవును రాయలేము. ఎప్పుడో పను ఖచ్చితంగా వేదికి వస్తాం. అప్పుడు మన క్రియని బట్టి దేవుడు మనకి ప్రతిఫలము ఇస్తాడు. నువ్వేమి క్రియలు చేస్తూ ఉన్నావో ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే భాష ఇచ్చిన అవి లేదు రాలే. నేను ఎన్నో సార్లు చెప్పిన మాట వినకపోయాను. నా మీద పని చేసి కొని చేసి నేను నేలప్పుడు చక్కగా మాట్లాడేది. నా గురించి పైకి నాతో నవ్వుకుంటూ మాట్లాడేది. దేవుడు నాకు చెప్పేవాడు. ఆయన అందరూ నేను ఖచ్చితంగా వాడుతున్నాను. అవి నేను ఖచ్చితంగా వాడుతున్నాను. అట్లా నా గురించి చట్టాలు చెప్పి నేనేప్పుడు పని ఈ కొని ఈ మానవ చెప్పి వినవి లాస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఎన్ని మాలు చెప్పిందో నీ నోటిని పని చేసుకో, నీ నోటిని పని చేసుకో, నువ్వు జాగ్రత్త, నువ్వు వినలే. ఆయన అంతే అంటాను. ఇప్పుడు మన నోటి మాటను జాగ్రత్తగా ఉండాలి. అందరిని అంటం వేరు, ప్రవర్తన అంటం వేరు. అందరిని అంటం వేరు, ప్రవర్తన అంటం వేరు. మన నోరు ఎంత మంచిగా ఉంటే మనకి అంత ఆశీర్వాదాలు వస్తాయి. నోటిని చాలా అందులో దేవుడు పిలుచుకున్న సాగుకున్న అంటే వేరు లేదు. అది బైబుల్ చేసి చూసావా? వాళ్ళు వేరే సంబంధం దేవుడు పట్టించుకోవాలి. నేను వాళ్ళని పిలవలేదు అంటారు. నేను వాళ్ళని పిలవలేదు అంటారు. నన్ను దేవుడు పిలుస్తుంది, నన్ను దేవుడు పిలుస్తుంది అంటే సాక్ష్యము ఇదే. అవునా కాదా? నేనెవరు, ఆయన నేను చెప్పి ఆయన ఏంటి? అవునా కాదా? నేను చెప్పి ఆయన బాప్తిసం చూసుకోవటం ఏంటి? నేను ఒక్కసారి చెప్పా బాప్తిసం చూసుకోవాలని వదిలేసింది అంతే. ఎన్నడ మందిలో చెప్పనే కానీ ప్రార్థన చేశాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ప్రార్థన చేయాలి. ఏం కావాలని ప్రార్థన చెయ్యండి. దేవుని స్తోత్రం. సాతాను ఆ మంచి సాతాను వాడుకోవడం.
సాధను సోటిచ్చింది. ఏం చేసింది? సోటిచ్చింది. అవ్వ పావుతో మాట్లాడబట్టి అది సహాయం వచ్చింది. ఏం అవసరం దాంతో మాట్లాడటం? ఇది ఎవరో దేవుని స్వరం కాదు, దేవుని స్వరము కాదు, దేవుని స్వరం వేరే ఉంటుంది అని ఎక్కడి స్వరం అని ఆలోచించుకోతా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉండవుతోంది. అవునా అలా దేవుని స్వరము దెయ్యం స్వరము గుర్తుపట్ట లేనప్పుడు మన అంటే కాబట్టి ఏది తోటలో 2 స్వరముల మీద పట్టి అపవాదికి, రెండవది దేవుని స్వరం ఏదో దెయ్యం స్వరం ఏదో మనము గుర్తుపట్టినప్పుడే మనం స్థిరంగా నిలబడగలుగుతాం. లేకపోతే ఉత్తరపడిపోతాం, సాగులో ఉత్తరపడిపోతాం. నన్ను ఎన్ని మార్లు సాతాను ఈవిడలో పెట్టుకొని వచ్చాయి, ఎన్ని సార్లు వచ్చిందో అదే నేను గుర్తుపట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. రాబోయే నా స్వరము వింటవి. ఆయన వాటిని నడిపిస్తాను. నిత్య జీవాన్ని దేవుడు ఖచ్చితంగా ఆయన మనం ఆయన్ని వెంబడిస్తాను. ఏం చేయాలి అయితే అర్థమైంది. తర్వాత ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఇష్టం మనము చెయ్యాలి, ఆయన చిత్తం మనము నెరవేర్చాలి. అదే వెంబడిస్తామంటే బైబుల్ పోయి ఎలా అని చూసి ఇట్లా ఏది రావటం కాదు. అలాగే బాబు ఇవన్నీ మీటింగ్ వచ్చి ఎలా ఉంటాయి మన మాట, మన భక్తి, మన ప్రవర్తన. అవునా అలా దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వెంబడించబట్టి ఏంటిది? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఒక్క మాటలో చెప్పి ఆయన ఇష్టం మనం చెయ్యాలి. ఏం చేయాలి? చేస్తున్నారా? చేస్తున్నారా? మధ్య మధ్య హల్లెలూయా. మనకు సంపూర్ణము కావు, మన సమయము ఉంది. ఆ సమయం వచ్చి మనం ఏం కావాలి? సంపూర్ణతలోనికి రావాలి. సమయం ఉందా మనకి? ఉందా? ఉందా సమయం? సమయం నేను ఇప్పుడు చేయగలదు. వచ్చేది కూడా ఈమెన అనేసరి కూడా జరగదు. లేకపోతే మనకి ఈమెన జరగదు. మనకి అన్ని సమయం ఉండదని మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం చేయాలి? సిద్ధపాటు. ఎలా సిద్ధపడుతున్నారు? బట్టలు చదువుకున్నారా? చదువుకోలేదు. బట్టలు చదువుకున్నారా? మనము పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సమయం లేదు మీరు పోవాలి కాబట్టి మన ఎక్కడ చెప్తాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షమని ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు మన మధ్యలో ఉన్న సహోదరి వచ్చి కొన్ని నిమిషాలు మనతో ఒక 10 నిమిషాలు తన జీవితంలో జరిగినవి షేర్ చేసుకుంటుంది. ఆ అక్క పేరు యశోద. ఒక 10 నిమిషాలు.